నమస్తే, నేను విజయారెడ్డి. ఒక్కసారి ఏపీ గురించి మాట్లాడుకుందాం. పండగ, సంక్రాంతి పండగ అంటే ఏంది? కానీ ఆ సంక్రాంతి పండగ కాస్త ఏపీలో అసభ్యత, అశ్లీలము అయినా కూడా ఒక్కరి నుంచి అయినా స్పందన ఉందా? మొత్తంగా గత 4-5 రోజుల నుంచి ఏపీలో జరుగుతున్న దరిద్రమైన కంపు గురించి సోషల్ మీడియాలో మామూలుగా రాలే. కానీ ఎవ్వరి కళ్ళకు కనపడే, ఎవరి కళ్ళుండి కబోదులైనరా, చెవులుండి చెవిటి వాళ్ళైనరో అర్థం కాలేదు. ఆ జూదం సంగతి చూస్తే ఎవరి చేతులలో చూసినాం కదా, నోట్ల కట్టలు, టేబుల్ మీద మద్యం బాటిలు. ఇంకా మరీ ఘోరమైన పరాకాష్ట ఏంటంటే రికార్డింగ్ డ్యాన్సులు. ఆ రికార్డింగ్ డ్యాన్స్లకు ఎంత అశ్లీలత చోటు చేసుకుంది. స్వయంగా రాజకీయ నాయకుల రికార్డింగ్ డ్యాన్సర్ల గురించి నేను చెప్పలేను బాబా ఆ మాటలు. ఇంత జరిగినా కూడా ఒక్కరి నుంచన్నా ఏంటి ఈ దిక్కుమాలిన సాంప్రదాయము? కోడి పందాల గురించి అంటే అది కోర్టులు చెప్పినా లేదు, అది వేరు. సో ఆ కోడి పందాల ముసుగులో జరిగిన అశ్లీలత అంతా ఇంత ఉందా? ఇదేనా ఆంధ్ర గురించి గొప్పలు చెప్పుకుంటూ మేము ఏదో ఉద్ధరించినామని చెప్తున్నా? కనీసము నేను సనాతని అని చెప్పుకుంటాడు కదా పవన్ కళ్యాణ్, కనీసం ఆయనన్న ఎక్కడన్నా ఇదేంది, ఈ తీరేంది? ఇంకా దారుణమైన విషయం ఏంటంటే రికార్డింగ్ డ్యాన్స్లలో ఏకంగా డిప్యూటీ సీఎం ఫోటో వేసి కూడా ఇంత ఘోరమైన సిచ్యువేషన్ అయితే నాకైతే ఈసారి మరీ ఘోరంగా కనిపించింది. మేబీ సోషల్ మీడియా వల్ల కావచ్చు, మరి వీళ్ళెవరికి కనపడతలేదా? అక్కడున్న హోమ్ మినిస్టర్ కావచ్చు, ఉమెన్ కమిషన్ కావచ్చు, మహిళా మంత్రులకు కావచ్చు, లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కావచ్చు, లేదంటే లోకేష్కి కావచ్చు, చంద్రబాబు నాయుడుకి ఏకంగా మద్యం అనేది టేబుల్ల మీదనే కనపడుతుంది. ఇక డబ్బుల నోట్ల కట్టలు జనరల్గా మనం తెలంగాణలో చాలామంది చూస్తుంటాం కదా. ఏపీకి సరే కామన్ కావచ్చేమో, నేను ఏపీ అందరినీ కూడా కించపరచటం లేదండి, కానీ చూసిన దరిద్రాన్ని గురించి మాట్లాడుతున్నా. సంక్రాంతి అంటే ఇంత ఘోరంగా ఉంటుందా? సంక్రాంతి అంటే ఇంత అసభ్యంగా చేసుకుంటారా? ఎక్కడ ఒక సాంప్రదాయం అనేది ఎక్కడన్నా సోషల్ మీడియాలో ఏమంటారు చూడు, కనిపించేదా ఎక్కడన్నా? మొత్తము కూడా అశ్లీలత, అసభ్యత, జూదము, నోట్ల కట్టలు, మందు ఏరులై పారింది. అరే ఏపీ అంటేనే చాలా వరకు నేను చెప్తున్నా ఈ జరిగిన టీవీలలో చూస్తున్న వ్యవహారం గురించి. ఎందుకంటే తెలంగాణలో అట్లాంటి వ్యవహారం ఉంటుంది. నేను 2 రాష్ట్రాలను విడదీసి మాట్లాడుతున్నానని కూడా మీరు అనుకోకూడదు. కానీ జరిగిన వ్యవహారం టీవీలు ఓపెన్ చేస్తే ఆ రోజుకోసారి చూడండి, 13th, 14th, 15th ఒక్కసారి టీవీలు చూడండి. ఒక్కసారి తెలంగాణలో ఉన్న ప్రజలే ముక్కున వేలేసుకురు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతం రాయలసీమలు కూడా ముక్కున వేలేసుకురు. ఏంది ఇంత అసహ్యమా? ఎక్కడ పెట్టినా రికార్డింగ్ డ్యాన్స్లే, ఏ ఛానల్ పెట్టినా రికార్డింగ్ డ్యాన్స్లే, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేద్దామన్నా అదే భాగోతం. కోళ్ళ పందాలు ఓకే, వాళ్ళకి ఆనవాయితీ ఉంది, సుప్రీంకోర్టు చెప్పింది అది ఇల్లీగల్ అని చెప్పినప్పుడు సరే వాళ్ళ సాంప్రదాయం ఓకే, అది పద్ధతిగా నడిస్తే. కానీ దాని మాటన జరిగిన అశ్లీలం గురించి ఎవరన్నా ఒక్కరన్నా ప్రస్తావించిన వైన్యం ఎక్కడన్నా కనిపించిందా? సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న సనాతని అని చెప్పుకునే కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా కూడా మహిళల పట్ల అగౌరవం జరిగితే మహిళా కమిషన్లు స్పందించి నోటీసులు ఇస్తాయి కదా. మరి సోషల్ మీడియాని గమనిస్తూ ఉండే రాజకీయ నాయకులు సైతము తమ స్పందన కూడా తెలియజేస్తారు కదా. కానీ ఇక్కడ ఒక్కరన్నా నోరు విప్పిరా? ఆంధ్రాలో ఎక్కడ కూడా ఒక భూతద్దం పెట్టి చూసినా కూడా ఇలాంటివి ఎక్కడ కనిపించలేదు. ఇదా పండగ అంటే? ఇదా సాంప్రదాయం అంటే? ఇంకెవరో చెప్తారు సంక్రాంతి అంటే కమ్మవారి పండుగ అని, ఇంకెవరో శుభాషితాలు పలుకుతారు. దేవుడా దండం పెట్టాలరా నాయన పాపం. అంటే ఆంధ్ర వాళ్ళే అసహించుకునే పరిస్థితికి తీసుకొచ్చారు మన సంక్రాంతి సంబరాల్ని. అవి ఎన్నని చూపించాలి ఆ వీడియోలు? ఎక్కడో కాదు కదా, ఇదే డిజిటల్ యుగం. ఎక్కడ ఏమి జరిగినా కూడా సెకండ్స్లో మనకి ప్రత్యక్షమై కనిపిస్తుంటే కనీసం చట్టాలు ఇంత కఠినంగా ఉన్నాయని చెప్తారు. ఎవరి గురించి అయినా మాట్లాడితే కేసులు పెడతారు. కానీ అక్కడ ఆ జరుగుతున్న రికార్డింగ్ డ్యాన్స్లలో అంత అసభ్యత కనపడుతుంటే ఇంకా అసభ్యతని చూపించండి అనేసి నా నోటితో నేను చెప్పలేను, అదేందో విప్పి చూపించండి అని కూడా ఇంకా మాట్లాడే అంత దరిద్రమైన స్థితికి దిగజారిన ఇది ఎక్కడన్నా సాంప్రదాయబద్ధంగా అబ్బా ఇట్లుండాలిరా బాబు ఇంతకుముందు అనుకునేవాళ్ళు. అసలు సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రాకి పోవాలి అనుకునేవాళ్ళు.
ఎంత బాగుంటుంది ఆ సంక్రాంతి సంబరాలు అనుకునేవాళ్ళు. కానీ ఈసారి జరిగిన ఈ సంక్రాంతి సంబరాలను చూస్తుంటే, ఎందుకంటే నేను పోయి ఆంధ్ర పోయి చూడలేదు, కానీ ఇక్కడ ఇది డిజిటల్ యుగం కాబట్టి ఇవాళ కనిపిస్తున్న ఒకటి చెప్పాలా, రెండు చెప్పాలా, 100 చెప్పాలా వీడియోలు, కొన్ని కోకొలలు. నేను ఎక్కడ ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసిన అదే భాగవతం, ఎక్స్ ఓపెన్ చేసిన అదే భాగవతం, యూట్యూబ్ ఓపెన్ చేసిన అదే భాగవతం. ఎక్కడ చూడండి కోట్లలో జూదం నడిచింది, చేతుల్లో అయితే కట్టల డబ్బులు, జనం బాజాబ్తా కనిపించారు. కానీ ఎక్కడన్నా కూడా ఒక్క దగ్గరనన్నా ఒక్క చర్య తీసుకున్నట్టు ఎక్కడన్నా అనిపించిందా? అంటే ఎంత బరి తెగించిపోయింది ఈ విధానం అనిపించే విధంగా ఉంది. ఎందుకంటే ఒక చట్టం ఉంది, ఒక సిస్టమేటిక్ వ్యవస్థ ఉంది. అంటే ఎక్కడో ఎప్పుడో ఏ అర్ధరాత్రి పూట నడిపించుకునే రికార్డింగ్ డ్యాన్సులు మొత్తం ఈసారి సంక్రాంతి పండగ అంటే జూదము, మద్యము, రికార్డింగ్ డ్యాన్సులు ఇవే మొత్తము వెల్లువై పారింది. నేను చెప్పింది అవునా కాదా నిజమా? ఇక్కడ నేను ఎవ్వరి మనోభావాల్ని కించపరచాలని చెప్పట్లేదు. చాలామంది అసహించుకున్న మహిళలు అయితే ఏంది ఈ దిక్కుమాల స్థితి ఏంది అనుకున్నారు. ఈ దిక్కుమాల చర్యలేంటి, ఈ దిక్కుమాల రికార్డింగ్ డ్యాన్స్లు ఏంది, ఈ దిక్కుమాల జూదాలేంది, ఈ దిక్కుమాల మద్యం ఏందని వాళ్ళే అసహించుకున్నారా లేదా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను అందరినీ అట్లా జరిగిన పరిస్థితిని నేను మీ ముందుకు తీసుకొచ్చి పెట్టిన. ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఈసారి సంక్రాంతి నడిపించిండ్రు. ఈ ఫెయిల్యూర్ అంతా ఎవరిదవుతుంది? పక్కా ప్రభుత్వాందే అవుతుంది. కోట్లలో జూదం నడుస్తుంటే చేతుల డబ్బుల కట్టలు పట్టుకొని నడుస్తుంటే ఒక్క చర్య ఉండిందా? టేబుల్ల మీద మందు బాటిళ్ళు, పట్టపగలు రికార్డింగ్ డ్యాన్సులు అశ్లీలంగా ఉందా? ఒక్క చర్య ఉందా? సో దీని మీద మీరే కామెంట్ తెలియజేయండి.